హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పాట 71 విందాం. నేను కలపాలను చూస్తూ ఉంటే ఇదేదో విడగొట్టేలాగుందే అనుకుంటూ ఇషాన్ ఇప్పుడు మారిపోయాడు తెలుసా. చాలా పశ్చాత్తాపడుతున్నాడు. అది మనందరం అర్థం చేసుకోవాలి. ఏదో తెలిసి తెలియక ఇలా చేశాడు. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని వర్షిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇదే ఒప్పుకోవడం లేదంది సంగీత ఇషాన్ని వెనకేసుకొస్తూ. అతను మారాడంటే నాకు నమ్మకం లేదు. ఇదంతా దొంగ పశ్చాత్తాపంలాగుంది. నేను కనిపించేసరికి క్షమాపణ అడిగాడు అంతే. అది మనసులోంచి వచ్చిందో లేదో నాకు తెలియదు. మళ్ళీ నన్ను మాయలో పడేయాలని చూస్తున్నాడు. ఈసారి నేనంత తేలిగ్గా మోసపోను. ఎరుపెక్కిన మొహంతో అంది వర్షిని. వర్షిని అంత ఘోరంగా మాట్లాడికే ఇషాన్ మారిపోయాడు. ఆ విషయం చూస్తున్న నాకే తెలుస్తోంది. మరి నీకెందుకు తెలియడం లేదు? ఇషాన్ నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? నీ పట్ల ఏమైనా అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడా? నీకు వేరే అతనితో పెళ్ళయిందని చెప్పిన దగ్గర నుంచి గౌరవంగానే ఉంటున్నాడు. కాకపోతే అప్పుడప్పుడు ఏదో చిలిపిగా ఏడిపిస్తూ ఉంటాడు. నీ పట్ల బాబు పట్ల అతనికి ఎంత ప్రేమ ఉందో అతని మాటల్లోనూ చేతల్లోనూ తెలియడం లేదు. అతను చేసిన మోసానికి ఎంత బాధపడుతున్నాడో నువ్వు తన్ని మన్నిస్తావని ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు. ఒక్కసారి అతనికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అప్పుడు నువ్వే కాదు, నీ గురించి దిగులు పడుతున్న మమ్మీ డాడీ కూడా సంతోషిస్తారు. నచ్చ చెప్తూ అంది సంగీత. ఒకసారి మోసపోయిన నేను అంత తేలిగ్గా అతను నమ్మలేను. ఇప్పుడు నాకు ఇషాన్ని క్షమించడం, అతను నాతో కలిసి ఉండడం ముఖ్యం కాదు. డాడీ నాకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడం నా ముందున్న లక్ష్యం. నా మీద ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు నా గురించి ఆలోచించుకుంటూ ఇషాన్ నా జీవితంలోకి ఆహ్వానించి మళ్ళీ దెబ్బతినలేను. ఆ శక్తికి నాకు లేదు. వర్షిణి మాటలు భారంగా వచ్చాయి. అంకుల్ అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చొద్దని ఎవరంటున్నారే? దాన్ని నెరవేర్చడానికి నీకు మేమందరం సహకరిస్తాం. నీకు తోడుగా నిలుస్తాం. నువ్వు నీ జీవితం గురించి, బాబు జీవితం గురించి కూడా ఆలోచించు. వాడికి తండ్రి కావాలిగా. ఇప్పుడంటే చిన్నోడు, వాడికి ఏం తెలియదు. కాస్త పెద్ద అయితే వాడికి తండ్రి కావాలనిపిస్తుంది. అందరూ వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటే వాడికి ఎలా ఉంటుందో ఆలోచించు. సంగీత అన్యాయంగా అంది. నువ్వన్నది నిజమే సంగీత. కానీ వాడికి ఆ లోటు లేకుండా నేను పెంచగలను. వాడికి అర్థమయ్యేటట్టు వివరించగలను కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇషాన్ గురించి ఆలోచించలేను. అతనికి ఇంకా బాధ్యత తెలిసినట్టు నాకు అనిపించడం లేదు. అంకుల్ ఒక్కడే బిజినెస్ చూసుకుంటుంటే అతని విషయాలేం పట్టించుకోకుండా నా చుట్టూ తిరుగుతూ నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు. ఇంత బాధ్యతారాహిత్యాన్ని నేను భరించలేను. రేపు నా జీవితంలోకి వచ్చాక మా సంస్థల్ని తన సంస్థల్ని సరిగ్గా నడపగలడా? అన్ని వేల కుటుంబాల భవిష్యత్తుని, నా భవిష్యత్తుని, నా బిడ్డ భవిష్యత్తును ఏ నమ్మకంతో అతని చేతుల్లో పెట్టగలను? నాకు ఇంకా ఇషాన్లో అల్లరి చిల్లరిగా తిరిగే ఒక యువకుడే కనిపిస్తున్నాడు. నాకు సమర్థుడైన ఒక భర్తగా, నా బిడ్డకు బాధ్యత గల తండ్రిగా, తన తల్లిదండ్రులకు ఒక మంచి కొడుకుగా, నా తల్లిదండ్రులకు ఒక మంచి అల్లుడుగా, ఒక బాధ్యతాయుతమైన యజమానిగా నాకు అనిపించినప్పుడే అతని గురించి నేను ఆలోచిస్తాను. అప్పటి వరకు అతనికి నా ఆలోచనలో చోటే లేదు ఖచ్చితంగా అంది వర్షిణి. అతనేమో నీ ప్రేమ కోసం నీ వెనక తిరుగుతుంటే నువ్వేమో బాధ్యత లేదని అనుకుంటున్నావా? హతవిధి అనుకుంటూ నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని హెల్ప్ చేయడానికి వచ్చాడు. అంత మాత్రం చేత బాధ్యత లేదని ఎలా అనుకుంటున్నావు? నీకంటే ముందు నుంచే బిజినెస్లో ఉన్నాడు. వాళ్ళ బిజినెస్ని ఎంత గ్రోత్కి తీసుకొచ్చాడు. ఏదో నీ మీద బాబు మీద ప్రేమతో నీ చుట్టూ తిరుగుతుంటే నీకంత పనికిరాని వాడయ్యాడా? నీకంటే బిజినెస్లో ఇషాన్ సమర్థుడు. నీ మీద ప్రేమతో నీ చుట్టూ తిరుగుతుంటే నీ కలిసయ్యాడు కోపంగా అంది సంగీత. అయితే నా చుట్టూ తిరగకుండా తన సమర్థతను నిరూపించుకోమను. నాతో ఛాలెంజ్ చేశాడుగా, చూస్తాను అతని సమర్థత ఏంటో అంది వర్షిణి. బాగా పొగరెక్కువైందే నీకు, ఇషాన్ నీ చుట్టూ తిరుగుతున్నాడని. అప్పుడు ఏదో చేశాడని ఇప్పుడు కక్ష తీర్చుకోవాలని చూస్తున్నావా? ఆ తర్వాత నువ్వే బాధపడతావు. ఆలోచించుకో కోపంగా అంది సంగీత. అతని మీద నాకు అలాంటి కక్ష ఉంటే ఎప్పుడో తీర్చుకునేదాన్ని నేను. నాకు అతని మీద ప్రేమ లేదు, కక్ష లేదు. పెళ్ళయిందని చెప్పిన తర్వాత కూడా నా చుట్టూ తిరగడానికి అతని బుద్ధి జ్ఞానం లేదు. నేను అబద్ధం చెప్పాను కాబట్టి సరిపోయింది. అదే నిజంగా నాకు పెళ్ళయి ఉంటే అతను నా చుట్టూ తిరుగుతుంటే నా భర్తకు అనుమానం వచ్చేది కదా. అప్పుడు నా జీవితం ఏమయ్యేది? మమ్మీ డాడీలు కూడా ఏమనుకునేవాళ్ళు? మా మమ్మీ డాడీ సంస్కారవంతులు కాబట్టి ఇషాన్ నాతో చనువుగా ఉన్నా జోకులేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు.
పైగా 2 కుటుంబాల మధ్య స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమనలేకపోతున్నారు. అదే నాకు పెళ్ళయి ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించు. ఆ బుద్ధి జ్ఞానం అతనుకుందా? అలాంటి అతను వెనకేసుకొస్తున్నావా? కోపంగా అంది వర్షిణి. నీకు పెళ్ళవలేదని తెలుసు కాబట్టి నీ చుట్టూ తిరుగుతున్నాడు. లేకపోతే ఆ మాత్రం సంస్కారం లేదనుకుంటున్నావా? నీకు పెళ్ళవలేదని, బాబు తనకే పుట్టాడని నేను అతని చెప్పానని తెలిస్తే పీక పిసికి చంపేస్తామని భయపడి నోరు మూసుకుని ఊరుకుంటున్నాను. పైగా ఇషాన్ కూడా తనకి ఈ విషయం తెలిసిందని మీకు చెప్పొద్దన్నాడు. తన ప్రేమతో నేను గెలుచుకుంటానన్నాడు. అందుకనే నువ్వు అతన్ని ఏమంటున్నా ఊరుకుంటున్నాను అనుకుంటూ. ఇషాన్ ఏమీ అంత సంస్కారహీనుడు కాదు పెళ్ళైన అమ్మాయి వెనకాల తిరగడానికి. తన బాధనికి చెప్పుకోవాలని ప్రయత్నిస్తుంటే నువ్వేమీ వినడం లేదు, అవకాశం ఇవ్వడం లేదు. పైగా నీ భర్త నీతో లేడని అతనికి అనుమానం వచ్చినట్టుంది. అందుకే నీతో అలా ప్రవర్తిస్తున్నాడేమో, ఆలోచించుకో. పైగా అతను తెగ ప్రేమించేశావు కదా. తను మోసం చేయగానే ఇంకొకరిని పెళ్లి చేసుకుని బాబుని కనేస్తావని అతను అనుకోడుగా. ఊరగా ఆమె వైపు చూస్తోంది సంగీత. ఆ మాటకి వర్షిణి గుండె వేగంగా కొట్టుకుంది. ఇషాన్కి తెలిసిపోయిందా? అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడా? తనకి ఈ అనుమానం పట్టి పీడిస్తూనే ఉంది. కానీ ఎలా తెలుస్తుంది? ఈ తింగర్దగాని చెప్పిందా అనుకుంటూ సంగీత వైపు కోపంగా చూస్తూ, ఇషాన్కి ఎలా తెలుస్తుంది? ఎంతమంది ప్రేమలో మోసపోయి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా ఉండడం లేదు, పిల్లల్ని కండం లేదు. నేను అంతే. ఒకవేళ బాబు విషయం ఇషాన్కి తెలిసిందంటే అది నీ వల్లే అవుతుంది. నీ వల్ల తెలిసిందని నాకు తెలియాలి. ఎక్కడైతే ప్రేమించుకున్నామో, ఎక్కడైతే మోసపోయానో ఆ విశాఖ సముద్రంలో నేను కలిపేస్తాను. వేలు పెట్టి హెచ్చరిస్తూ కోపంగా అంది వర్షిణి. ఆమె కోపానికి సంగీత భయపడింది. ఎందుకు చెప్తానే? నువ్వు చెప్పొద్దన్నావుగా. చెప్తే నన్ను బ్రతకనిస్తావా? నీ సంగతి నాకు తెలుసు. మోనార్క్, మాన్స్టర్, రాక్షసుడు అని అబ్బాయిలకి బిరుదులిస్తుంటారు కదా, అవన్నీ నీకే ఇవ్వాలి. అటువంటి రాక్షసువే నువ్వు. నీతో నేనెందుకు పెట్టుకుంటాను? డౌట్ వచ్చిందేమో అన్నాను. నిజంగానే డౌట్ వస్తే నేను అడగకుండా ఉండడు కదా. నీతో ఎప్పుడైనా అలా ప్రవర్తించాడా తనకు తెలిసినట్టుగా? లేకపోతే నిన్ను అడిగాడా అంది సంగీత. లేదు, నన్ను అడగలేదు. కానీ మొదట్లో వాళ్ళ ఇంటి పక్కన ఉన్నప్పుడు నన్ను చూసిన కొన్నాళ్ళకి అలాగే అనిపించింది. కానీ ఇప్పుడు ఏం లేదులే అంది. ప్రతిదానికి నన్ను అనుమానిస్తావే. అరే, ప్రాణ స్నేహితురాలను కూడా లేదు. పోనీ ఏదో నీ మంచి కోసం చెప్తే నన్ను ఇలా అంటావా? నేనంటే నీకు అభిమానమే లేదు, ఇప్పుడు అనుమానమే. నా గుండెల్లో గుణపాలు గుచ్చావు కదా. రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ అంది సంగీత. సంగీత ఏడుస్తోందని వర్షిణి బాధపడిపోయింది. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు అలా అననుగా. ఈసారికి నాకు క్షమించే. ఏంటో ఇషాన్ విషయం వస్తే నా కొళ్ళుపై తెలియడం లేదు. కోపం వచ్చేస్తోంది. ఇంకోసారి ఇషాన్ గురించి నా దగ్గర మాట్లాడకు, సరేనా? కళ్ళు తుడుస్తూ అంది. ఇషాన్ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటానే? పాపం చాలా ఫీల్ అవుతున్నాడే. నాతో కూడా చాలాసార్లు చెప్పి బాధపడ్డాడు నువ్వు దూరం అయిపోయావని. అతను చేసిన పనికి అతను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. అందుకే వాళ్ళమ్మ పెళ్లి చేసుకోరా అని కోరుతున్నా కూడా చేసుకోవడం లేదు. ఒక్కసారి ఆలోచించవే అంది సంగీత. వర్షిణి సంగీతను కోపంగా ఏదో అనబోయి మళ్ళీ నిగ్రహించుకుంటూ, అతని గురించి మాట్లాడొద్దన్నానా? ఏమన్నా అంటే ఏడ్చి బాధపడతావు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను అంది వర్షిణి. మరి నా బాధే చూడలేని దానివి ఇషాన్ బాధను చూస్తూ ఎలా ఉంటున్నావే? ఒక్కసారి ఆలోచించవే అంది సంగీత. ఇంక వర్షిణి తల కొట్టేసుకుంది. నిన్ను నేనేం అనలేనే, ఇప్పుడే మాటిచ్చాను కదా, అందుకే ఊరుకుంటున్నాను. ఫ్రస్ట్రేట్ అవుతోంది వర్షిణి. అది కాదే అని సంగీత ఏదో అనబోతుంటే అప్పటి వరకు మౌనంగా ఉన్న మృదుల, సంగీత నువ్వు చెప్పాల్సింది చెప్పావుగా, తను ఆలోచించుకోనివ్వు. అప్పుడు కూడా అంతే. ప్రేమ విషయంలో పెళ్లి విషయంలోనే హెచ్చరిస్తూ ఉంటే అందరూ నా మాటలు కాదని దాని బుర్రకి ఎక్కించేసి పెళ్లి కొప్పించేశారు. తర్వాత ఏమైందో చూసావు కదా. మన ఆలోచనల అభిప్రాయాలు చెప్పడం వరకే చెయ్యాలి, అంతేగాని ఎదుటివాడి మీద రుద్దకూడదు. వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలుంటాయి. తన జీవితం గురించి, తన కొడుకు జీవితం గురించి తనకు తెలియదా? నువ్వు నీ పిచ్చి ఆలోచనలతో తన మనసు బుర్ర పాడు చేయకు. ఇషాన్లో అంత మార్పే వస్తే అతను వర్షిణి కోసం వెయిట్ చేస్తాడు. తన ప్రేమను తెలిసేటట్టు చేస్తాడు. అతని ప్రేమ వర్షిణి హృదయాన్ని తాకితే తప్పకుండా తను క్షమిస్తుంది. ఇంక నువ్వు ఆపే, సీరియస్గా అంది మృదుల. నేను నా తిప్పలేవో పడి ఎలాగో దీన్ని కన్విన్స్ చేసి
ఇషాన్తో వెంటనే కలపకపోయినా దగ్గరన్నా చేద్దాం అనుకుంటే ఈ మృదులొకటి. ముందు దీనికి రమేష్ని తగిలించేస్తే తిక్క కుదురుతుంది దీనికి. నిన్ను రమేష్కి తగిలించకపోతే చూడవే అనుకుంటూ మృదుల వైపు కోపంగా చూసింది సంగీత. వర్షినికి ఇషాన్ అంటే ప్రేమ అలానే ఉంది. కాకపోతే ఇషాన్ తన్ని మోసం చేసి వెళ్ళిపోయాడన్న బాధ వర్షిని వీడిపోవడం లేదు. ఎప్పుడైతే ఇషాన్ మారాడని, తన ప్రేమ అబద్ధం కాదని వర్షినికి తెలిసే సందర్భం వస్తుందో ఇషాన్ వర్షిని అప్పుడు తప్పకుండా కలుస్తారన్నమాట. సరే, మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.